నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ జంబీ హనుమాన్లో అంగరంగ వైభవంగా దసరా వేడుకలు. పట్టణ ప్రజలను అలరించిన V6 సత్తి సావిత్రిలు. భారీగా హాజరైన ప్రజలు. బాల్కొండ మండలం నుండి విభజించి మెండోరా గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు. కొత్త మండలంలో ప్రారంభించిన ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ మండలం బోదాపల్లి గ్రామంలో బతుకమ్మలను ఊరేగించి నృత్యాల కోలాటాలచే ఆడిపాడి చెరువులలో నిమజ్జనం. ఘనంగా మొహరం పీర్ల పండగ. పీర్ల కాళ్ళు కడిగి దీవెనలు అందుకున్న ప్రజలు. బాల్కొండ మండలం నుంచి విభజించి ముప్కాల్ గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు. కొత్త మండలంను ప్రారంభించిన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. 3 నెలల్లో ఆర్మూర్ ప్రజలకు ఫిల్టర్ మంచినీరు అందిస్తాం. హౌసింగ్ బోర్డు దసరా ఉత్సవాలలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి. మోటార్ మండలం నుండి ఏర్గట్ల గ్రామాన్ని నూతన మండలంగా కొత్త మండలంను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయంలో దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జంబీ హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా ధూమ్ధాం నిర్వహించారు. V6 ఫేమ్ బిత్తిరి సత్తి సావిత్రిలు హాజరై పట్టణ ప్రజలను తమ మాటలతో అలరించారు. వీరిని చూడడానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు చేయలేని పనులను 2.5 సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘనత TRS కే దక్కుతుందన్నారు. ఎర్రజొన్న రైతులకు బకాయిలు ఇప్పించామని, ఆలూరు బైపాస్ రోడ్డుకు 15 కోట్ల రూపాయలు, సిద్దులగుట్ట రోడ్డుకు 5 కోట్ల రూపాయలు, నిజామాబాద్ నుండి ఆర్మూర్ కు 4 లైన్ల రోడ్డుకు 117 కోట్ల రూపాయలు మంజూరు చేయించామన్నారు. పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా అభివృద్ధి చేశామని, అంబేద్కర్ చౌరస్తా అభివృద్ధి, పట్టణంలో డివైడర్ పనులను సుందరంగా తీర్చిదిద్దుతున్నారని ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని గూన్ల చెరువును 7 కోట్ల రూపాయలతో మినీ ట్యాంకు బండ్గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అనంతరం మహిషాసురుని దేవి హతమార్చే విధానాన్ని నృత్య రూపకంగా చేశారు. శ్రీరాముడు రావణాసుని సంహరించే రావణ దహన కార్యక్రమంలో దసరా వేడుకలను ముగించారు. ఒకరికొకరు జంబి పెట్టుకొని అలైబలైతో దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, TRS ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, జంబీ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సుంకరి రంగన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, కౌన్సిలర్లు రాజాబాబు, సడాక్ వినోద్, లతాజో శ్రీనివాస్, పోల మధుకర్, జాగీర్దార్ శ్రీనివాస్, పింజ శ్రావణి, వినోద్, పూల నర్సయ్య, TRS నాయకులు సంజయ్ సింగ్, కలిగోట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ముసలోళ్ళు ఏం కాదమ్మో. మళ్ళీ ఏంటి అనుకున్నాం అక్క, ఒకసారి మనం తిట్టుకుందామా? ఒక్క మార్మూరు అంటున్నావు, మన ఆర్మూరు ఇది. తిట్టుకుంటేనే తమాష ఉంటుంది. ఇప్పుడు పక్కింటి జగడం అవుతుంది అనుకో, పని మానుకొని మళ్ళా చూస్తుంటాం తొంగి తొంగి. మేకప్ వేసుకున్న ముఖం దానం నన్ను పిలుస్తావా నువ్వు? నేనెప్పుడన్నా లోడా సంగి అంటే ఎప్పుడో వేసుకున్నా, ఇది జమానాలు ఇప్పుడు రాయమన్నా. నీ వారకు నేను 4 రోజులకు ఒక పారి ఉతుకుతున్నా, అది కూడా సబ్బు మిలిగిపోతుందని సర్ఫులు ఉతికే ముఖం దానవు నువ్వు. దసరా పండుగ నాడు కూడా పప్పుతో పెట్టే ముఖం దానవు నువ్వు. సాపత్ చేసుకొని తాగే ముఖం దానవు నువ్వు పెట్టుకున్న సౌరము. ఫస్ట్ ఇయర్ చదివినావు, 3వ సంవత్సరం ఏమో చదివి నేను చదివినా. తుమ్మలు వస్తుంటే నేను చదివినా నీ ఒత్తుకు. వన్ వన్ ఫ్లవర్ వేసి మూను శివుడు కమ్మింగ్ తెల్లు మూను మామ, పట్నాటి కమ్మింగ్ మూను మామ. ఇంతేగా 2 ఫ్లవర్ 3 ఫ్లవర్ అంటే ఇంగ్లీష్ లో కూడా చేస్తున్నా. చూసినావు బతుకమ్మ పాటలు ఎంత మెంటల్ ఉంటుంది నాకు. అంతే మళ్ళా పద్యాలు పాటలు రిమిక్రీ అన్ని డీజే పాటలే మన మొత్తం. అందుకే మనం అంటే అనుమానం కరాక వాళ్ళు ఇంటి పక్కల లాగానే అనిపిస్తామంట మనము. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఇదే వేదికపై నుండి చాలా మంది గడిచిన 60 సంవత్సరాల నుంచి ఆగాయి. మీలల్ని మీకు నాలల్ని నాకైతే ఏమర్థమైతే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తా అని గతంలో చాలా మంది అడిగిర్రు. ఆసుపత్రి ఆర్మూర్కి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎర్రజొన్న రైతుల బకాయిలు అడిగితే కాల్పులు జరిపిర్రు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11.5 కోట్ల రూపాయల బకాయిలు మేమిచ్చామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ వస్తే ఆలూరు బైపాస్ రోడ్డు, గతంలో పెండింగ్ ఉన్న బైపాస్ రోడ్డు 15 కోట్ల రూపాయలతో మేము వేయించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత 30-40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి సిద్ధులగుట్టకు 5 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరైందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో చారణ కోడికి బారణ మసాలా 200 రూపాయల పింఛన్ ఇస్తుండే. 200 రూపాయల పింఛన్ తీసుకోవడానికి పోతే ఆటో కిరాయి 50 రూపాయలు వస్తే 50 రూపాయలు, ఆకు ఒక్కపడికి 50 రూపాయలు, చాయ్ తాగి పూరి తింటే 50 రూపాయలు, అల్లికల్లి పూజకు పూజ వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 56,000 మందికి ప్రతి నెల 5,60,00,000 రూపాయల పింఛన్లను కేవలం మన నియోజకవర్గంలో ఇస్తున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా చెప్పుకుంటా పోతే నిజామాబాద్ నుంచి ఆర్మూర్ రోడ్డు 4-వే లైన్ రోడ్డుకు 117 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చినాం. దాదాపుగా ఇలా 100 పడకల ఆసుపత్రి ఒకవైపు పనులు జరుగుతున్న సందర్భంలో గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక్క నెలలోనే 100 నుంచి 150 ఆపరేషన్లు గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినాయని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మెండోరా గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ను నూతనంగా ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే మిషన్ భగీరథ, వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజలకు పరిపాలన వేగతరం చేయుటకు నూతనంగా మండల విభజన ప్రక్రియలో భాగంగా బాల్కొండ నుండి మెండోరా గ్రామాన్ని నూతనంగా మండలంగా ప్రకటించడమైనది. దీనికి స్థానిక ఎమ్మెల్యే మిషన్ భగీరథ, వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయంను, పోలీస్ స్టేషన్ను ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నాయకం మీనాశకల్యాణదే విజయకల్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రాయణే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆర్మూర్ మండలం పెరికిట్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఎదురుగా త్రాగునీటి పైప్లైన్ పగిలి నీళ్లు వృధాగా పోతున్నా గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. గత నెల రోజుల నుండి ఇదే పరిస్థితి ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది పాలకవర్గం పట్టించుకోవడం లేదు. గత వేసవి కాలంలో వర్షాలు లేక త్రాగడానికి నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి వర్షాలు అధికంగా కురవడంతో ప్రజలు సంతోషిస్తున్నారు. నీటిని కట్టడి చేయవలసిన పంచాయతీ సిబ్బంది గత నెల రోజుల క్రితం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పల్లె నిద్రకు వచ్చినప్పుడు ఉన్న సమస్య ఇప్పటికీ అలాగే ఉంది. ఎమ్మెల్యే వస్తున్న సందర్భంగా లీకేజీపై మొరం వేశారు. ఆటోలు వచ్చి ఆగుతుండటంతో పైప్ లైన్ పగిలిందని పలువురు అంటున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకొని లీకేజీని మూసివేయించాలని కోరుతున్నారు. బాల్కొండ మండలం బోదపల్లి గ్రామంలో చిన్నారులు మహిళలు బతుకమ్మలను ఊరేగింపు జరిపి నృత్య కోలాటాలచే ఆడిపాడి అలరించారు. నిమజ్జనంలో పురుషులు సైతం ఆసక్తిగా పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని బోదపల్లి గ్రామంలో చిన్నారులు మహిళలు ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధి కమిటీ బృందం అధికారులు అనాధికారులు ఎంతో ఉత్సాహంగా ఆటపాటల నృత్యాలచే రకరకాల రంగురంగుల పూలచే తయారు చేసిన బొడ్డెమ్మలను సాయంత్రం 5 గంటల నుండి గ్రామంలో ఊరేగింపుగా రాత్రి 1 గంట వరకు నిర్వహించి బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఊరేగింపు యాత్రగా తమ వెంట సద్దులను తీసుకొని గ్రామ శివార్లో గల ఊరి చెరువులో వద్ద నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రం నారాయణ, ఉప సర్పంచ్ మీసాల రాజు, వార్డు సభ్యులు, వివిధ కులాల పెద్దలు, గ్రామ వీడీసీ వారు, గ్రామ కారాబర్ సాయగౌడ్, జాగృతి అధ్యక్షులు గంగరాజులు, భూపతి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో మరి చిన్న పల్లెటూరుగా మరి ఎంతో అందాలతో ప్రకృతి రమణీయతో ఎంతో సోయగములతో ఉన్నటువంటి ఈ గ్రామము బోదెపల్లి గ్రామంలో గ్రామ ప్రముఖులైనటువంటి సర్పంచ్ గుర్రం నారాయణ గారి యొక్క ఇంటి పరిసర ప్రాంతంలో మనం ఉన్నాము. ఈరోజు అంటే తెలంగాణ బతుకమ్మ సంబరాలు ఈ గ్రామంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరంకు ఒకసారి వచ్చే బతుకమ్మ పండుగ మా విలేజ్లో పురాతనం నుండి జరుగుతున్నది. మన ఈ బతుకమ్మ పండుగను మరుగున పడే సమయంలో మన కేసీఆర్ గారు కూతురు అనేటువంటి కవితమ్మ గారు వచ్చి మరలా బ్రహ్మాండంగా బతుకమ్మ ఉత్సవాన్ని చాలా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా, తాలూకా, మండలాలు మరియు గ్రామాలలో ఈ బతుకమ్మ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి ఇంకో విషయం ఏమిటంటే ఈ సంవత్సరము మన తెలంగాణ బతుకమ్మ గిన్నిస్ బుక్లోకి ఎక్కడం చాలా సంతోషదాయకం. మా గ్రామస్తులంతా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది చాలా సంతోషమైన ఉత్సవం. బోదపల్లి గ్రామంలో ఉన్నటువంటి నా బిడ్డలందరికీ కూడా బొడ్డమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ మన
ఈ బొడ్డెమ్మ కార్యక్రమాన్ని అనావాయితీగా గత పూర్వీకుల నుంచి పొందిన వరంగా భావిస్తూ ఉన్నాం. అయితే మనం బొడ్డెమ్మ అనే పండుగ ఎవరి గుర్తుగా అంటే జరుపుకుంటామంటే పార్వతి శివపార్వతుల గుర్తుగా దీన్ని జరుపుకుంటూ ఉంటాం. మన చెల్లెళ్లకు ఈ బొడ్డెమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే పువ్వులతో దేవుణ్ణి పూజించడం అందరూ చేసే పని అయితే పువ్వుల్నే పూజించడం మన తెలంగాణ వాసులు చేసే పనిగా నేను గుర్తు చేస్తాను. నుంచి బొడ్డెమ్మలు బాగా శ్రద్ధ ఆంధ్ర పాలన ఉండగా ఈ బొడ్డెమ్మ అంటే మాకు తెలియదు సరిగా. తెలంగాణ వచ్చి నుంచి పిల్లల కాడికి వెళ్ళి ముసలిలాగా బొడ్డెమ్మ అంటే బాగా కాస్త వేసుకుంటాము. పువ్వులు తెచ్చుకొని లేచి నుంచి ఇక బొడ్డెమ్మ నీళ్ళలో పడేదాకా బొడ్డెమ్మతోనే బాగా సంతోషంగా గడుపుకుంటాం. ఇంకోటి తెలంగాణలో ఫస్ట్ పండుగ దసరా దీపావళి అనుకుంటుండే. ఇప్పుడు బొడ్డెమ్మనే అన్నిటికంటే గొప్ప పండుగ అయింది. కేసీఆర్ కు కవితకు బాగా ధన్యవాదాలు. చేసుకుంటున్నాము మేము ఇక్కడ అందరం ఊరోళ్ళము ఎప్పుడైనా కానీ కలిసి అన్ని పండుగలు చేసుకుంటున్నాము. విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు బోయపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి దసరా సందర్భంగా బతుకమ్మ సందర్భంగా మాట్లాడుతున్న విశేషము. ఈరోజు బోయపల్లి ఆడపడుచులు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మరి బ్రహ్మాండంగా జరుపుకున్నటువంటి బతుకమ్మ కార్యక్రమాన్ని ఈరోజు వరకు ఇంకా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఈరోజు సుమారు ఈ బోయపల్లి గ్రామంలో 30 బతుకమ్మల వరకు కూడా ఈరోజు ఆడపడుచు ఓపికతోటి సంతోషాలతోటి వాళ్ళు బయట తీసుకొచ్చి వాళ్ళ సంతోషాన్ని కూడా మన గ్రామానికి వ్యక్తపరుస్తున్నారు. ఇది గ్రామాన ఒక రోజున మేము మా చిన్న వయసులో గ్రామాన ఉన్నటువంటి ఈ బతుకమ్మల పండుగ మా కాలంలో బొడ్డెమ్మ అంటుండ్రి. ఆ రోజున ఒక వీటిని చేసే వాళ్ళే మాతో తీసేవారు. ఈ రోజున ఇంజనీర్లు, డాక్టర్లు, యాక్టర్లు, సీనియర్ యాక్టర్లు, రాజకీయ నాయకులు, ప్రముఖ ఐఏఎస్, ఐపీఎస్ నాయకులు, విద్యావంతులు కూడా ఈ రోజున ఈ బతుకమ్మలో పాల్గొని ముఖ్యమైనటువంటి పాత్ర పూజిస్తున్నారు. దీనికి ఒకే ఒక కారణము, ఆ రోజు బతుకమ్మ అంటే మన ఆంధ్ర నాయకులు ముఖ్యంగా దీన్ని అనగదొక్కారు. దీన్ని బయటకు తీసుకొచ్చింది ఒకటే ఒక వ్యక్తి. అది నేను ఇంకా ముందుగా మీడియా ప్రకారంగా చెప్తున్నాను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు మాత్రమే దీన్ని బయట తీసుకొచ్చారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా సగౌరవంగా చెప్పుకొని దేశవ్యాప్తంగానే కాకుండా ముస్లిం సోదరులకు మొహరం పండుగతోనే నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. మొహరం పండుగ రోజు పీరీలను ఇంటింటికి తిరిగి భక్తులు ఇచ్చే కానుకలను స్వీకరించి మసీద్ వద్దకు తీసుకువెళ్తారు. చంద్రుడు కనిపించిన 5వ రోజున అఘర్ఖానా నుంచి పీరీలను మసీదు వద్దకు తెచ్చి నిలుపుతారు. మసీదు ముందు గుమ్టీని తవ్వి కట్టెలు పేర్చి నిప్పు పెడతారు. దీన్నే పీరీల గుండం అని పిలుస్తారు. అన్నం, బెల్లం, మేకపిల్లలు, కోడిపిల్లలను పీరీలకు సమర్పించడం ఈ పండుగ ప్రత్యేకత. పీరీలను ఒడిపడితే పిల్లలు పుడతారని, దస్తీ కడితే అనుకున్న పని జరుగుతుందని ప్రజల నమ్మకం. తెలంగాణలో పీరీల పండుగను హిందూ, ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ పండుగను తెలంగాణ ఉద్యమంలో పీరీలు, బోనాలు ఒక సంస్కృతి వైభవాన్ని చాటడం విశేషం. बिठा दे हमारे साहब गाँव सब मिलके बिठा लेते हमारे यहाँ खुशी के लिए कर ले रहे सारे सर खुशी के लिए कर लेते करते जो वो ये करते बोला वो दूल्हा खेलते सब दूल्हा भी खेलते सब खेलते हर साल क्या वो दतिया वो मनत दटे चढ़ाते सब करते गाँव पूरा आज कुछ अंदर अच्छे अंदर अच्छे
బాల్కొండ మండలంలోని ముప్కాల్ గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయడంతో నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిపాలన వేగతరం చేయుటకు నూతనంగా మండల విభజన ప్రక్రియలో భాగంగా బాల్కొండ నుండి ముప్కాల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించడమైనది. దీనికి స్థానిక ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ను ప్రారంభించినారు. ప్రస్తుతం ముప్కాల్ తహసీల్దార్గా బాల్కొండ తహసీల్దార్గా పండారీనాథ్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజు. ఎన్ని వందలు వేలు దసరాలు పోయినాయి, కానీ ఈ దసరాని మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారు. కేసీఆర్ గారి దయ వల్ల ఇవాళ 10 జిల్లాలున్న తెలంగాణని 31 జిల్లాలు చేసి 459 ఉన్న మండలాలని 575 మండలాలు చేసి మొత్తం ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటికి తీసుకుపోయే ప్రయత్నం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఆ సందర్భాన బాల్కొండ నియోజకవర్గంలో ఇంతకుముందు 5 మండలాలు ఉంటే ఇవాళ 3 పెంచుకొని 8 మండలాలుగా మరి వారు బాల్కొండ నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. బహుశా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా 8 మండలాలు ఉన్నాయని నేను అనుకోను. అత్యధిక మండలాలు కలిగిన నియోజకవర్గంగా ఇవాళ మన బాల్కొండ నియోజకవర్గం ప్రసిద్ధి చెందింది. మరి ఇవాళ దాంట్లో భాగంగా ప్రొద్దున్న నుంచి ఏరేట్ల మండలం, మోర్తాడ్ మండలం నుంచి ఏరేట్ల మండలం, అట్లాగే బాల్కొండ మండలంలో మరి ఇంతకుముందే ముప్కాల్ మండలం, ఇప్పుడు కొత్తగా మెండోరా మండలాన్ని కూడా అన్ని భవనాలు మరి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేనటి ఏరుగట్ల మండల ప్రజలకి, కొత్త మండల ప్రజలకి, అట్లే ముప్కాల్ మండల కొత్త ప్రజలకి, అట్లే మెండోరా మండల ప్రజలకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. మండలాన్ని ఇవాళ కొత్తగా ఏర్పాటు చేసుకొని తమ స్వయం పాలన దిశగా ఇవాళ మెండోరా గ్రామ ప్రజలు, మెండోరా చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాల ప్రజలు ఇవాళ ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నా, చాలా ఆనందంగా ఉన్నా. మరి ఈ సందర్భాన మెండోరా గ్రామం ప్రసాదించినందుకు మీ తరఫున, నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో దుర్గాదేవి ఆలయంలో పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. మహిళలు హారతులతో ముందు నడవగా కాలనీలోని వీధులలో తిరుగుతూ గోవిందనామ స్మరణతో పల్లకీ సేవను ఘనంగా జరిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పల్లకీ సేవను అంగరంగ వైభవంగా నిర్వహించామని మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ తెలిపారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ ఒక్క తాటిపై నడిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. పల్లకీ సేవను నిర్వహించడం, దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. నవరాత్రులలో ఉత్సవాలలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో 12వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు మహిషాసుర వర్ధిని రూపంలో ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మరి గత 12 సంవత్సరాల నుంచి అమ్మవారిని కొలుస్తూ ఆర్మూర్ పట్టణానికి వన్నె తెచ్చినారు. మరి అట్లాంటిది మా హౌసింగ్ బోర్డు కాలనీలో గత సంవత్సరము మా కాలనీ వాసులు అందరూ కలుసుకొని దుర్గామాత
ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిది ఆవిష్కరణలో భాగంగా ఈరోజు అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమం చేశాము. మరి కనివిని ఎరగని రీతిలో ఎన్నడూ ఎక్కలేని విధంగా విజయవాడ దుర్గమ్మ వారు ఇక్కడ ఆర్మూర్ గల్లీలో తిరిగినట్లు అనిపించింది మాకు ఈరోజు. ఎందుకంటే కాలనీ మహిళలు ప్రతి ఒక్కరూ, చిన్నారులు, పెద్దలు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయ్యి మంగళారతులతో స్వాగతించి వాడవాడలా తిరిగి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఆర్మూర్ జంబీ హనుమాన్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అది మేము గత 11 సంవత్సరాల నుంచి మా హౌసింగ్ కాలనీలో రావణ సంహారం చేసుకొని జంబీ హనుమాన్ దగ్గరికి వెళ్ళడం ఆనవాయితీగా చేస్తూ ఉన్నాము. మరి రేపు కూడా పెద్ద ఎత్తున రావణ సంహార కార్యక్రమం చేస్తూ జంబీ తీసుకొని మేమంతా కాలనివాసులందరం కలిసి వాళ్ళకి పెద్ద ఎత్తున జంబీ హనుమాన్ కార్యక్రమం జరగబోయే కార్యక్రమానికి అందరూ హాజరై కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. మరి రేపటి కార్యక్రమానికి మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. మీరందరూ మరొకసారి ఆర్మూర్ ప్రజలకు, పట్టణ ప్రజలకు, మరి పరిసర ప్రాంత ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణ ప్రజలకు 3 నెలల్లో ఫిల్టర్ మంచినీరు అందిస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులోని దుర్గాదేవి ఆలయంలో నిర్వహించిన దసరా వేడుకలకు హాజరయ్యారు. జమ్మి చెట్టు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావణ దహన కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్కే చెందుతుందన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను త్వరలోనే మరమ్మతులు చేపట్టి నూతన రోడ్లుగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. 3 నెలల్లో ప్రజలు ఫిల్టర్ నీరు త్రాగుతారని, ఆర్మూర్ను అభివృద్ధి చేయడానికి శాయశక్తులుగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. జమ్మి చెట్టుకు దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాన్ని స్వీకరించారు. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొని కాలనీ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అర్గుల్ సురేష్, యామాద్రి భాస్కర్, కొంగి సదాశివ్, జాగీర్దార్ శ్రీనివాస్, కాలనీ వాసులు రాస రాము, రాస లక్ష్మీనారాయణ, మహిళలు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఈ ఒక గ్రామానికి 3 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఆధ్వర్యంలో మరి 12వ సంవత్సరం ఈ ఆలయంలో జరగడం చాలా బ్రహ్మాండంగా. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చూస్తూనే ఉన్నారు, దాదాపుగా ప్రతి ఒక్కరికి లబ్ధించే విధంగా గౌరవ ముఖ్యమంత్రులు ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెడతా ఉన్నారు. వాటితో పాటు మన ఆర్మూర్ పట్టణానికి కూడా అనేక కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. వాటిలో ప్రధానంగా ఈరోజు తీసుకున్నట్లయితే ప్రతి ఇంటికి నీళ్లు రానున్న ఇంకొక 2-3 నెలలలో మన కార్యంలో కూడా ప్రతి ఇంటికి నల్ల విద్యుత్ నిర్మించే విధంగా ప్రభుత్వ పథకం ముందుకు వెళ్తా ఉంది. ఇప్పటికే 6,200 నల్లాలు ఫిట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని మన కార్యంలో కూడా ఫిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మా అక్క చెల్లెలు ఎత్తున గిన్నెత్తుకోకుండా ఏం తీసుకొచ్చిన వాటిలో ఉంది. రోడ్లని ప్రధానంగా పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు వచ్చేది చాలా అంటే చాలా మరి గుంతలతో ఉంది. కాబట్టి మరి మననే గౌరవ మంత్రులు కేటీ రామారావు గారికి 18 కోట్ల రూపాయలు అడిగాము. వారు సంఖ్యకు అయిపోయి ఇంకా జీవోలుగా రావాల్సి ఉంది. కాబట్టి ఆ నిధులు రాగానే ఈ రోజు కూడా మనం బాగా చేసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతో పాటు మోర్తాడ్ మండలం నుండి ఏర్గట్ల గ్రామాన్ని కొత్త మండలంగా ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా మండలాల విభజన చేసి ప్రజలకు పరిపాలనా సౌలభ్యం వేగవంతరం చేయుటకు మోర్తాడ్ మండలం నుండి ఏర్గట్లను నూతన మండలంగా విభజించారు.
ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయంను పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. మండల ప్రక్రియ వల్ల ప్రజలకు పరిపాలన సులభతరం కానుంది అని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏరుగట్ల గ్రామ సర్పంచ్ చెల్లెలు వైష్ణవి శివకుమార్ గారికి, ఏరుగట్ల గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు చెల్లెలు సంధ్య మధు గారికి, ఏరుగట్ల గ్రామ ఎంపీటీసీ సభ్యులు సోదరుడు అంజయ్ గారికి, మీ గ్రామ ముద్దు బిడ్డ నాకు మేనబావ గౌరవనీయులు రంజిత్ రెడ్డి గారికి, మోర్తాడ్ మండల ఎంపీపీ అధ్యక్షుడు సోదరుడు సింగారెడ్డి గారికి, మోర్తాడ్ జడ్పీటీసీ సభ్యురాలు సోదరి అమిత పూర్ణానందం గారికి, బాల్కొండ మండలం సోన్పేట్ గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో మహిళలు, దీక్షాపరులు, గ్రామ ప్రముఖులు దుర్గాదేవి విగ్రహం ఊరేగించి చెరువులలో నిమజ్జనం చేశారు. మెండోరా మండలం సోన్పేట్ గ్రామంలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిష్ఠించి ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహంను ఊరేగింపుగా మహిళలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, దేవి దీక్షాపరులు, ప్రజలు అందరూ భక్తి శ్రద్ధలతో నృత్యాలు, కోలాటాలచే దేవిని వీధులలో ఊరేగించి సోన్పేట్ గ్రామ శివార్ చెరువుల్లో నిమజ్జనం చేసినారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాణి రమేష్, ఉప సర్పంచ్ విద్యాసాగర్ గౌడ్, యువకులు రాజేందర్, రాజేశ్వర్ గౌడ్, చిన్న రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం జిల్లా నిజామాబాద్ సోన్పేట్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు ఘనంగా హనుమాన్ గణేష్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు ఘనంగా నిర్వహిస్తాము. మరి ఆడపిల్లలు ఆర్మూర్ పట్టణంలో వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించారు. సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో రథాన్ని పట్టణంలోని పురవీధుల్లో తిప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి మహిళలు హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టారు. దసరా పండగ రోజు రథాన్ని పట్టణంలో తిప్పడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా సర్వ సమాజ్ అధ్యక్షులు పుప్పాల పోషెట్టి, టీఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్ లో మాట్లాడుతూ దసరా ఉత్సవాలలో రథాన్ని లాగడం ఆనవాయితీగా వస్తుందని, సాంప్రదాయాన్ని రథాన్ని జండగల్లి, చిన్న బజార్, గోల్ బంగ్లా మీదుగా జంబీ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుందన్నారు. జంబీ హనుమాన్ ఆలయానికి రథం చేరుకోగానే ఆలయంలో దసరా వేడుకలను ప్రారంభిస్తారన్నారు. సీఎం కేసీఆర్ చేసిన ఆయుధ చండీ యాగంతో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, ప్రాజెక్టులు నీటితో నిండాయన్నారు. ప్రజలు రథానికి కొబ్బరికాయలు కొట్టి కృప కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. 200 సంవత్సరాల నుండి ఆర్మూర్లో ఈ రథోత్సవ కార్యక్రమం ఆనవాయితీగా వస్తుంది. దీనికి ప్రజలు బ్రహ్మరథం పడుతూ మంగళారతులు ఇస్తూ ఒక జండిప్యమానంగా వెంకటేశ్వరుడు కదిలినట్టుగా మానవీధుల్లో వెళ్ళినట్టుగా ఈ ఆర్మూర్ పురవీధుల్లో వెంకటేశ్వర స్వామి కొలువై ఒక జంబీ హనుమాన్ ఆలయానికి వెళ్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇలాగే సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతుంటాయి. దీనికి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారు. ఆ దేవదేవుని ఆశీస్సులు మా ఆర్మూర్
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ జంబీ హనుమాన్లో అంగరంగ వైభవంగా దసరా వేడుకలు. పట్టణ ప్రజలను అలరించిన V6 సత్తి సావిత్రిలు. భారీగా హాజరైన ప్రజలు. బాల్కొండ మండలం నుండి విభజించి మెండోరా గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు. కొత్త మండలంలో ప్రారంభించిన ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ మండలం బోదాపల్లి గ్రామంలో బతుకమ్మలను ఊరేగించి నృత్యాల కోలాటాలచే ఆడిపాడి చెరువులలో నిమజ్జనం. ఘనంగా మొహరం పీర్ల పండుగ. పీర్ల కాళ్ళు కడిగి దీవెనలు అందుకున్న ప్రజలు. బాల్కొండ మండలం నుంచి విభజించి ముప్కాల్ గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు. కొత్త మండలంను ప్రారంభించిన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. 3 నెలల్లో ఆర్మూర్ ప్రజలకు ఫిల్టర్ మంచినీరు అందిస్తాం. హౌసింగ్ బోర్డు దసరా ఉత్సవాలలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి. మోటార్ మండలం నుండి ఏర్గట్ల గ్రామాన్ని నూతన మండలంగా కొత్త మండలంను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.